మీరు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా ఒక బోర్డు మాత్రం కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అదే స్నేహ ఫ్రెష్ చికెన్. చాలామందికి స్నేహ అంటే జస్ట్ చికెన్ షాప్, కానీ హైదరాబాద్లో ఒక పాయింట్కి వచ్చాక సండే అంటే చికెన్, చికెన్ అంటే స్నేహ అనే రేంజ్లో బ్రాండ్ ఫిక్స్ అయిపోయింది. కానీ అసలు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక చిన్న చికెన్ షాప్ ఇవాళ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ పౌల్ట్రీ ఎంపైర్స్గా ఎలా మారింది? ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే స్నేహాని ట్రస్ట్ చేసేవాళ్ళు జస్ట్ నార్మల్ కస్టమర్స్ కాదు. డామినోస్ పిజ్జా నుండి ఇండియన్ ఆర్మీ వరకు చాలా బిగ్ క్లయింట్స్ స్నేహ చికెన్ని ప్రిఫర్ చేస్తుంటారు. సో స్నేహ చికెన్లో అంత స్పెషల్ ఏంటి? ఈరోజు వీడియోలో మనం స్నేహ ఫార్మ్స్ వెనుక ఉన్న బిజినెస్ బ్యాక్గ్రౌండ్ని తెలుసుకుందాం. ఈ స్టోరీ 1982లో స్టార్ట్ అయింది. అప్పట్లో హైదరాబాద్లో పౌల్ట్రీ ఇండస్ట్రీ అంటే చాలా అన్ఆర్గనైజ్డ్ మార్కెట్. మనం చికెన్ కొనాలి అంటే వెట్ మార్కెట్స్కి వెళ్లాల్సి వచ్చేది. అక్కడ హైజీన్ స్టాండర్డ్స్ అలానే ప్రైస్ స్టాండర్డ్స్ పెద్దగా ఉండేవి కాదు. వెయిట్ కూడా కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనే డౌట్ ఉంటుంది. ఆ టైంలో ఎంటర్ అయ్యారు మిస్టర్ డి రామరెడ్డి. ఒక చిన్న రీటైల్ అవుట్లెట్ రామరెడ్డి చికెన్ మార్కెట్ అని పేరుతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీగా మార్చాడు. కానీ రామరెడ్డి గారు ఫస్ట్ నుండి కూడా తన ఫోకస్ అంతా చికెన్ పైన కాకుండా ట్రస్ట్ పైన ఫోకస్ చేశాడు. అప్పట్లో బ్రాయిలర్ చికెన్కి జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కాదు. సో రామరెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్కి వచ్చారు. క్వాలిటీని మెయింటైన్ చేయాలి అంటే బయట మార్కెట్ నుండి చికెన్ కొనడం కాకుండా సొంతంగా చికెన్ని పెంచి చికెన్ ఫార్మింగ్ని కంట్రోల్ చేయాలని రామరెడ్డి గారికి ఆలోచన వచ్చింది. అలా రామరెడ్డి చికెన్ మార్కెట్ మెల్లిగా స్నేహ ఫ్రెష్ చికెన్గా మారింది. ఇప్పుడు మనం అసలు మెయిన్ పాయింట్లోకి వెళ్దాం. స్నేహ ఫార్మ్స్ కాంపిటీషన్ని బీట్ చేసి మార్కెట్లో ఇంత స్ట్రాంగ్ డామినెన్స్ని ఎలా క్రియేట్ చేసింది? దీన్ని బిజినెస్ లాంగ్వేజ్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే టోటల్ కంట్రోల్ తన చేతిలో పెట్టుకోవడం. ఒక చికెన్ బిజినెస్లో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడం. చికెన్ కోసం ఫామ్ మీద డిపెండ్ అవ్వాలి, ఫార్మ్స్ చిక్స్ కోసం హ్యాచరీ మీద డిపెండ్ అవుతుంది, ఫీడ్స్ కోసం ఫీడ్ సప్లైస్ మీద డిపెండ్ అవ్వాలి, అలానే ట్రాన్స్పోర్ట్ కోసం లాజిస్టిక్స్ కంపెనీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కానీ స్నేహ చికెన్ స్లోగా అన్ని కంట్రోల్లో పెట్టుకుంది. చికెన్ కోసం బాయిలర్ ఫార్మ్స్ బిల్డ్ చేసింది, ఫార్మ్స్లో చిక్స్ కోసం హ్యాచరీని హోన్గా పెట్టింది, అలానే చిక్స్కి ఫీడ్ కోసం ఫీడ్ మిల్స్ని స్టార్ట్ చేసింది. కానీ స్టోరీ ఇక్కడితో ఆగలేదు. ఫీడ్ తయారు చేయడానికి రా మెటీరియల్ కోసం వాళ్ళు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ అలానే ఆయిల్ రిఫైనరీ కూడా పెట్టారు. సో వాళ్ళు బయట ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక కంప్లీట్ సిస్టమ్ని బిల్డ్ చేశారు. ఫీడ్స్ కోసం కార్న్ రేట్స్ పెరిగితే చిన్న కాంపిటీటర్స్కి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. కానీ స్నేహ లాంటి కంపెనీస్ వాళ్ళ ఓన్ ఫీడ్ మిల్స్తో ఫీడ్ కాస్ట్ని కంట్రోల్ చేసి ప్రాఫిట్స్ని బ్యాలెన్స్ చేయగలదు. అందుకే స్నేహ చికెన్ కంపెనీకి వాళ్ళ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ మార్జిన్స్ స్టెబుల్గా ఉంటాయి. స్నేహ కంపెనీ వాళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్ కెపాసిటీ గంటకి 12,000 బర్డ్స్ని ప్రాసెస్ చేస్తుంది. చికెన్ పెరిషబుల్ ప్రోడక్ట్ కాబట్టి లాజిస్టిక్స్లో డిలే ఉంటే లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఓన్ ట్రక్స్ని మెయింటైన్ చేస్తారు. సప్లై చైన్ బ్రేక్ అవ్వకుండా డైలీ డిస్ట్రిబ్యూషన్ స్మూత్గా రన్ చేస్తారు. ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే స్నేహ రా చికెనే కాకుండా రీసెంట్గా వాళ్ళు స్నాక్ స్టార్ అనే బ్రాండ్తో ఫ్రోజన్ ఫుడ్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. నగెట్స్, పాప్కార్న్ చికెన్, సాసేజెస్ అలానే రెడీ టు కుక్ ప్రోడక్ట్స్లో ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశారు. రా చికెన్లో మార్జిన్ లిమిటెడ్ ఉంటుంది, కానీ ఫ్రోజన్ అలానే రెడీ టు కుక్ ప్రోడక్ట్స్లో మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్నేహ ఇప్పుడు మెల్లిగా హయ్యర్ మార్జిన్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇది ఒక స్మార్ట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇంకొక పాయింట్ ఏంటి అంటే స్నేహ హైదరాబాద్కే లిమిట్ కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా సౌత్ ఇండియా మార్కెట్స్లో స్ప్రెడ్ అయింది. జనాలు ఈ రోజుల్లో బాగా హెల్త్ కాన్షియస్ అవుతున్నారు, యాంటీబయాటిక్స్ ఫ్రీ చికెన్ అడుగుతున్నారు. కాబట్టి స్నేహ ఇప్పుడు బయోసెక్యూరిటీ అలానే క్వాలిటీ కంట్రోల్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే స్నేహకి బ్రాండ్ వాల్యూ అనేది ట్రస్ట్ మీద బిల్డ్ అయింది. ఈరోజు స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్నేహ ఫ్రెష్ చికెన్ ఇంకా ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ ఆపరేషన్ చేస్తూ 5,000 నుండి 6,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తుంది. రామరెడ్డి గారు ఆల్రెడీ ఉన్న ఒక అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ని ఆర్గనైజ్ చేస్తూ సప్లై చైన్ మొత్తం తన కంట్రోల్లో పెట్టుకొని కస్టమర్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ స్నేహ చికెన్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చాడు.